తెలంగాణ ప్రభుత్వం రేషన్ పంపిణీ వ్యవస్థలో భారీగా మార్పులు చేర్పులు చేయాలని చూస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇటీవల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి గైడ్ లైన్స్ ను విడుదల చేస్తూ త్వరలోనే లబ్ధిదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తామంటూ ఆయనైతే తెలియజేయడం జరిగింది. మంత్రి గారి వివరాల మేరకు ఏంటంటే ప్రస్తుతం రేషన్ పంపిణీ వ్యవస్థ అనేది చాలా కష్టంగా ఉందని, ఎందుకంటే రేషన్ షాప్ డీలర్ ముందుగా ఈ పోస్ట్ మిషన్ లో రేషన్ కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత లబ్ధిదారుడు తన వేలిముద్రతో ఆధార్ అథెంటికేషన్ అయితే చేసుకోవాలి. ఈ ప్రక్రియ జరగడానికి 2 నుంచి 3 నిమిషాల సమయం అయితే పడుతూ ఉంది. ఒకవేళ అథెంటికేషన్ అయితే పర్వాలేదు, ఫింగర్ ప్రింట్ సరిగా పడకపోవడం వల్ల అథెంటికేషన్ 2-3 సార్లు కూడా చేయాల్సి వస్తుంది. దీంతో ఎక్కువ సమయాభావం అవుతూ ఉంది. మనకు రేషన్ షాపుల్లో కావచ్చు, పెన్షన్ తీసుకునే దాంట్లో కావచ్చు, ఈ ఫింగర్ ప్రింట్లు పడకపోవడం అనేది పెద్ద సమస్యగా మారిన నేపథ్యంలో ఈ విధానంలో మార్పులు తీసుకురావాలని, టెక్నాలజీలో వస్తున్న మార్పులను వినియోగించుకుని ఈ రేషన్ పంపిణీ వ్యవస్థలో స్మార్ట్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం అయితే అనుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉందండి. ఏంటంటే ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుదారులు కావచ్చు, కొత్తగా రేషన్ కార్డు తీసుకోబోయే లబ్ధిదారులు కావచ్చు, ఇకపై ఇప్పుడున్న రేషన్ కార్డు స్థానంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డు ప్రభుత్వం అయితే ఇవ్వబోతోంది. అంటే ఇది ఏటీఎం కార్డు లాగా ఉంటుంది. ఎవరైతే షాపింగ్ మాల్స్ కి వెళ్లి షాపింగ్ చేసినప్పుడు ఏటీఎం ను స్వైప్ చేస్తామో, అదే విధంగా రేషన్ షాప్ కు వెళ్లి కూడా ఈ పోస్ట్ మిషన్ లో స్వైప్ చేయడం ద్వారా ఇక్కడ లబ్ధిదారుల వివరాలు అనేవి అక్కడ డిస్ప్లే అవుతాయి. డీలర్ వాటిని కన్ఫర్మ్ చేసుకుని రేషన్ కార్డు లబ్ధిదారులకు ఏ మేరకు బియ్యం ఇవ్వాలి, పంచదార, కందిపప్పు, గోధుమ పిండి ఎంత ఇవ్వాలి అనే వివరాలు అయితే అక్కడ డిస్ప్లే అవుతాయి. వెంటనే డీలర్ వాటిని కన్ఫర్మ్ చేసుకుని లబ్ధిదారుడికైతే సరుకులను అందివ్వడం జరుగుతుంది. ఇలా ఇకపై ఈజీగా ఈ స్మార్ట్ రేషన్ కార్డుని రేషన్ షాపుల్లో స్వైప్ చేసి చాలా సులభంగా సరుకులను అయితే తీసుకునే విధానాన్ని ప్రభుత్వం అయితే తీసుకురాబోతోంది. ఏటీఎం కార్డులు ఇప్పుడు చిప్ ఆధారంగా అయితే పనిచేస్తున్నాయి. ఈ స్మార్ట్ రేషన్ కార్డు కూడా చిప్ ఉండేలా ప్రభుత్వం డిజైన్ చేసి లబ్ధిదారుల వివరాలను ఆ చిప్ లో పొందుపరిచే విధంగా చర్యలు తీసుకోబోతోంది. ఎవరైతే లబ్ధిదారులకు ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డు వస్తుందో వారు ఏటీఎం కార్డు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఏటీఎం సెంటర్ కి వెళ్లి మనం అథెంటికేషన్ చేసుకుని పిన్ నెంబర్ ఎంటర్ చేసుకుంటామో, అదే విధంగా ఈ స్మార్ట్ రేషన్ కార్డు వచ్చినప్పుడు తొలిసారిగా రేషన్ షాప్ కు వెళ్లి అక్కడ ఈ పోస్ట్ మిషన్ ద్వారా అథెంటికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి అథెంటికేషన్ చేసుకుని లబ్ధిదారుల వివరాలను డీలర్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక ప్రతి నెల ఈ కార్డుని రేషన్ షాప్ కి వెళ్లి ఈజీగా స్వైప్ చేసి మీ రేషన్ సరుకులు అయితే తెచ్చుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాటు అయితే చేయబోతోంది. ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం ముందు ఎలాంటి తాజా సమాచారం అందించినా ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తాను. ఈ సమాచారాన్ని మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.